దేవుడిని ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడికి ఇచ్చిన ఆధిక్యతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన స్థానము ఈ లోకంలో ఎవరు పొందుకోలేనటువంటి స్థానం. అది పరిశుద్ధ స్థలంలో కూర్చునేటువంటి అవకాశం, దేవుడు వాక్యం వినేటువంటి అవకాశం. దేవుడిని ప్రేమిస్తున్నాడు. వాక్యం శ్రమిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను మాత్రమే కాదు, ఈ లోకంలో అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ఇక దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంట, చెప్పలేనంత ప్రేమించాడంట. ఒక్క మాట చెప్పానంటే, నా ప్రాణం ఇస్తాను ఇక్కడ. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం కూడా ప్రాణాన్ని కలుస్తున్నాడు ఆ తండ్రి. ఈ రాత్రి నీకు ఇచ్చిన అవకాశం ఎంతవరకు సద్వినియోగపరచుకోగలుగుతా ఉన్నావు? నువ్వు ఎఫ్రాయిముకి ఇచ్చినటువంటి స్థానము, అవకాశాలు మనం ఆలోచన చేసినప్పుడు, అయ్యో అబ్రహామునే ఆదర్శంగా పెట్టాడు, ఇస్సాకుని ఆదర్శంగా పెట్టాడు, యాకోబుని ఆదర్శంగా పెట్టాడు, తన తండ్రి యోసేపు ఆదర్శంగా కనబడుతున్నాడు. వీళ్ళందరూ పక్కన తోసేసి ఐగుప్తుని ఆశ్రయిస్తున్నాడు, అశ్షూరుని ఆశ్రయిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాక పాపములకు ఆధారముకు బలిపీఠములు ఎన్నెన్నో. ఒక్కడ కాదండి పానీయ పాపం అనుకోవడానికి, ఇక పొదుగులేదే పని. ఎల్లకాలం మనకి ఇచ్చినటువంటి కృప మనకి సంరక్షణగా ఉండదండి. కొన్నిసార్లు ఆ కృప తొలగిపోద్ది, శృతి మించిది ఏమైపోద్ది, పరిస్థితులు మారిపోద్ది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుందని చెప్పిన కొన్నిసార్లు మనం ఎదురు చెప్తా ఉంటాం. మితి మించకపోయినంత వరకు బాగానే ఉంటుంది, మితి మించితే ఆయన మనం ఎవరు కూడా పరిస్థితులు మన చేతిలో ఉండవు. ఇంకా ఇప్పటి వరకు మనం ఏదనుకుంటే జరగచ్చు, ఏదనుకుంటే అది చెల్లుబాటు అవ్వచ్చు. ఆయన కనుక తలుచుకుంటే, ఆయన కనుక శృతి మించితే, ఇక మన లబోదివాన్న కూడా కనికరం అనేది కనపడదు. పరిస్థితులన్నీ కూడా చేయలేకపోతాయి. రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. ఒకప్పుడు చూసాం మనం. రాత్రి వల్ల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి కృప ఎంత అమూల్యమైనది, ఎంత శ్రేష్టమైనది. ఇదిగో ఎఫ్రాయిముకి ఇచ్చినటువంటి కృప వాస్తవంగా ఇదిగో వాళ్ళందరినీ దీవించినట్టు ఎఫ్రాయిము దీవించాలనుకున్నాడు. కానీ ఎఫ్రాయిము అట పాపములకు ఆధారము ఎన్నెన్నో బలిపీఠాలను పెట్టి. ఇందులో మనం చదివినటువంటి 3వ వాక్యంలో దాని కింద మాటలో రాయబడిన మాట ఏంటంటే, కొన్ని పొరపాటును అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 78, 10, 11 వచ్చినాడు. వారు దేవుని నిబంధనను భయపడకపోయింది, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనకపోయి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపించిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి. చూశారండి వాస్తవంగా ఎలాంటి కుటుంబంలో చేసినటువంటి ఎఫ్రాయిము ఎలాంటి మార్పులు కొనసాగుతూ ఉంటారు. రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఎన్నో సంవత్సరాల క్రితం అండి రూపేణయ్య గారి మార్గాన్ని, పాటను నీకు నాకు సిద్ధపరిచాడండి. ఆ పెద్ద ఇక్కడ లేని రోజు కానీ వేసిన పాట మార్గం నేటికి కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకోసం నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అన్న గ్రహింపును నువ్వు ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలని ఆ పెద్ద మనసులో దేవుడు వేసినటువంటి విత్తనాన్ని రాత్రికాల సమయంలో నేను గమనించాల్సిన ఒక సత్యం. దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడి మాట ప్రకటిస్తా ఉన్నాడు. అలసుగాను సొలుసుగాను మనం కనుక వాటి ప్రకటనకి తృణీకరించినటువంటి వారమైతే ఒకరోజు దేవుని యొక్క మాట వినబడినటువంటి దినం రాబోతా ఉంది. దేవుని యొక్క కృప నిలిచిపోయేటువంటి దినం రాబోతా ఉంది. అయ్యో నాకు దేవుని మాట వినబడితే బాగుంది అనుకునేటువంటి రోజు వచ్చినప్పుడు నీకు వినపడని దినాలు రాబోతా ఉన్నాయి. ఈ సముద్రం నా సముద్రం వరకు వెళ్ళినా కూడా దేవుని మాట వినబడదట. ఇప్పటికే పరిస్థితులన్నీ కూడా చేదాడిపోతూ ఉన్నాయి. రాత్రి వేళ నీకు నాకు ఇచ్చిన కృప ఎంతవరకు మనం సద్వినియోగపరచుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు దాన్ని మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చుకోగలుగుతా ఉన్నాం. ఇది ఎఫ్రాయిము యుద్ధ సన్నద్ధుడయ్యాడు, అన్ని రెడీ చేసుకున్నాడు, అన్ని బాగున్నాయి. కానీ యుద్ధానికి వెళ్ళేసరికి వాళ్ళ కావడం లేదు.
రాత్రికాల సమయంలో దేవునికి అన్ని అవకాశాలు ఇచ్చాడండి. అన్ని అవకాశాలు నీ చేతిలో ఉన్నాయి. నీ చేయి దాటిపోకమునిపే సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోగలిగితే, ఈ పరిస్థితులను ఉపయోగించుకోగలిగితే, ఈ మందిరాన్ని ఉపయోగించుకోగలిగితే, ఈ సేవకుని ఉపయోగించుకోగలిగితే, ఈ మాటలను ఉపయోగించుకోగలిగితే, ఈ స్థలాన్ని ఉపయోగించుకోగలిగితే తప్పక దేవుడిని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమించుతున్నాను గనుక వీడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నేటి వరకు కూడా ప్రేమ నీ ఎదుట ప్రవహిస్తా ఉందండి. దేవుడి ఇచ్చిన కృపను ఎన్నడూ వ్యర్థపరచుకోకూడదు, నిర్లక్ష్యపరచుకోకూడదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన విడవకని ఎలా కృప చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంట? పెద్దలు అంటారు కదా, బుద్ధి వచ్చినప్పుడు సంకెక్కాలి, పాపం వచ్చినప్పుడు ఎక్కితే అలా పడేస్తాడు అన్నా కదా. అక్కడ దగ్గర వచ్చి కాకుండా ఏం చేయాలా? బుద్ధి వచ్చినప్పుడు సంఖ్యలు ఎక్కాలి. ఇప్పుడు దేవుడు అంట విడవకని ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన హక్కును చేరడానికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే దేవుడు నీకు సంరక్షకుడిగా ఉండి నీ ఏళ్ళ కృప చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక.